2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బానుడి బగబగలతో అల్లాడిపోతున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు అందించింది. ప్రస్తుతం ఎండల తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మరోవైపు వర్షాలు కురిసేందుకు కావలసిన పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల పురోగమనానికి కాలం దగ్గర పడడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బాగా బలపడి సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు తన ప్రభావాన్ని చూపిస్తోంది. దీనికి తోడు మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో వర్షాలకు వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానం, దక్షిణ కోస్తా ప్రాంతాలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాయలసీమలో కూడా ఇదే తరహా వాతావరణం నెలకొంటుంది. అయితే వర్షాలు పడుతున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని, ఎండల తీవ్రత అలాగే కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం భిన్నంగా ఉండబోతుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం రాష్ట్రంలోని తూర్పు జిల్లాలలో రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. కానీ ఒకవైపు వానలు పడుతున్నా మరోవైపు ఎండల వేడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే 4 రోజులలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని, ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలలో వడగాలులు వీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అటు వర్షాల నుంచి ఇటు ఎండల నుంచి రక్షణ పొందేలా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.